హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందాకే నామినేషన్స్ అయితే అయిపోయాయండి. ఫస్ట్ ఇమాన్యుయల్ గారు వచ్చేసి బర్నీ గారిని చేసేసారు. ఇంకా గేమ్ చూపించట్లేదు. సేమ్ లైక్ సెల్ఫ్గా మీరు డిఫెండ్ చేసుకోవట్లేదు, మీ సెల్ఫ్ గేమ్ కనిపించట్లేదు. ఇవే రీజన్ తోటి చేసేసారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి దివ్యాని రీతు చేసింది. ఏంటంటే నువ్వు ఒక గ్యాంగ్ లాగా ఒకటి ఫామ్ చేసేసుకొని ఆడుతున్నావు, లేకపోతే ఇంకేదో చేస్తున్నావు అని చేసింది. తర్వాత భరణి గారు దివ్యని చేశారు. ఇది పెద్ద ట్విస్ట్ యాక్చువల్గా. బాబాయ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. తను బయటికి వెళ్ళడానికి దివ్య కారణం అని తను నమ్ముతున్నాడా లేదా అనే దానికి మాత్రం ఆన్సర్ చెయ్యలేదు. బట్ ఏం చెప్పాడంటే, కానీ బయట అనుకుంటున్నారు ఇవే ఇందులో రిపీట్ అవుతున్నాయి, సో ఇది రిపీట్ అవ్వకుండా ఉండేలా అని చూసుకునే బాధ్యత నీది కూడా ఉంది, నువ్వు చూసుకోవట్లేదు, అట్లా అది ఇంకా ఎక్కువైపోతుంది, బాండ్స్ అంటున్నారు. అది టైం వచ్చినప్పుడు చెప్తాను, కానీ ఇప్పుడు మాత్రం నేను నామినేట్ చేస్తాను. కాస్త హాట్ డిస్కషన్ అయితే జరిగింది. దివ్య కొంచెం తీసుకోలేకపోయింది, స్టిల్ నామినేషన్ అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గౌరవ్కి చాలా నామినేషన్స్ పడ్డాయి. దివ్య నామినేట్ చేసింది, తనుజ నామినేట్ చేసింది, నెక్స్ట్ తిను వల్ల పవన్ నామినేట్ చేశాడు, సంజన గారు నామినేట్ చేశారు. నలుగురులో ముగ్గురు లైక్ దివ్య, తనుజ, పవన్ వచ్చేసి గేమ్ అర్థం కాదు బ్రో. తనుజ, దివ్య మాత్రం గేమ్ అర్థం చేసుకోవట్లేదు, అది ఇదే నామినేట్ చేశారు. సంజన గారు నీకు బాగా అర్థమవుతుంది, కానీ నీ గేమ్ అంటే సరిగ్గా అదే ఎక్స్ప్లోర్ అవ్వట్లేదు, లేకపోతే నువ్వు సరిగ్గా లైక్ పోర్షన్ దగ్గర ఫుడ్ దగ్గర ఎట్లా అడుగుతావో మిగిలినవి కూడా అలాగే చెయ్యాలి అన్నట్టు నామినేట్ చేశారు. పవన్ కూడా అదే చెప్పాడు. సో గౌరవ్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి ఓటింగ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ రీతుని మళ్ళీ ఎవరు చేశారంటే నిఖిల్ చేశాడు. రీతుని నిఖిల్ నామినేట్ చేశాడు. నిఖిల్ని కూడా కళ్యాణ్ అండ్ సుమన్ శెట్టి ఇద్దరు నామినేట్ చేశారు. సో ఈ నామినేషన్స్ వల్ల ఏం జరిగిందంటే టాప్ 6లో ఉన్న టాప్ క్యాండిడేట్స్ ఎవ్వరూ ఈసారి నామినేషన్స్లో లేరు. సో ఎవరి ఓటింగ్ ఎట్లా షేర్ అవుతుంది, ఎవరి ఫేవరెట్ ఫ్యాన్స్ ఎవరికి ఓట్ చేస్తారు, ఆ ఓటింగ్ ఎట్లా పోతుంది, సో గ్రాఫ్ ఎట్లా మారిపోతుంది అనేది కంపల్సరీ చూడాలండి. ఈసారి ఎవరు వెళ్ళిపోతారు అనేది ఎవ్వరని చెప్పలేము. బికాస్ తనూజ, ఇమాన్యుయల్, కళ్యాణ్, పవన్ ఈవెన్ వీరందరూ కొంచెం ఫేవరెట్ అండ్ ఎవ్రీ టైం నామినేషన్లోకి వస్తున్నారు, ఎవ్రీ టైం సేవ్ అవుతున్నారు. స్టిల్ వీళ్ళెవ్వరూ లేరు. సంజన గారు, గౌరవ్, నిఖిల్, భరణి, దివ్య, రితు. సో వీళ్ళందరూ ఉన్నారు. ఆల్ టాప్ 6 కాకుండా అదర్ 6 పర్సన్స్ ఉన్నారనే చెప్పుకోవాలి. సో ఇది మీకు మీరు ఇష్టమైన కంటెంట్ కాకుండా ఎవరికి ఓట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ అంటే ఈ ఎపిసోడ్లో జరగబోయే టాస్క్లను బట్టి కూడా ఉంటుంది. లెట్స్ సీ ఎవరు ప్రూవ్ చేసుకుంటారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ నామినేషన్స్ కూడా హైలైట్ జరిగినాయి. ఓన్లీ 5 minutes టైమ్. 5 minutesలోనే నువ్వు డిఫెండ్ చేసుకోవాలి, వాళ్ళు మాట్లాడాలి. ఇది కొంచెం అయినా కూడా సరే అందరూ డిఫెండ్ చేసుకున్నారు. లెట్స్ సీ ఏమవుతుందో. నేను చెప్పిన అనలిటిక్స్ కానీ నేను చెప్పిన విషయాలు కరెక్ట్ అయితే ఒక లైక్ కొట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచిగానే చెప్తున్నాను కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.